ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమాన్ని ఆర్థిక కోణంలో చూడటం లేదన్నారు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. 36,000 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించినట్లు అనుముల తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నామని, ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వ్యవసాయంతో పాటు ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని గుర్తు చేశారు రేవంత్. అలాగే విద్యా సంస్కరణలతో తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 72,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. టీజీపీఎస్సీ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేశామన్నారు. విద్య, వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ మెరుగ్గా ఉందని, దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టామని, రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. అలాగే చెరువులు, భూముల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో తెలంగాణ రైసింగ్ తథ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈరోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. స్వేచ్ఛ జీవన ఆధారం, దానికి వెల కట్టలేము అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.